నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆస్థాన మండపంలో 3 రోజుల పాటు జరిగిన ఈ ధార్మిక సదస్సు సోమవారంతో ముగిసింది. సదస్సులో స్వామీజీలిచ్చిన సూచనలు, సలహాలపై పలు తీర్మానాలు చేశారు. సదస్సు ముగిసిన తర్వాత టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆ వివరాల్ని మీడియాకి వెల్లడించారు. మొత్తం 19 కీలక నిర్ణయాల్ని తీసుకున్నట్లు భూమన తెలిపారు. 62 మంది పీఠాధిపతులు ఈ సదస్సులో పాల్గొన్నారని వివరించారు. హిందూ మతంలో చేరాలనుకునే వారికి పవిత్ర జల సంప్రోక్షణ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్లు భూమన తెలిపారు. అన్య మతస్థులు ఎవరైనా హిందూ మతంలో చేరాలని ఆసక్తి చూపితే వారి కోసం తిరుమలలో ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. దేశంలో మరెక్కడా ఇలాంటి వేదిక లేదని తెలిపారు. హిందూ మతంలో చేరాలనుకుని వచ్చేవారిని ఈ వేదిక ద్వారా పవిత్ర జల ప్రోక్షణంతో స్వాగతిస్తారని వివరించారు. హిందూ ధర్మాన్ని ఆచరించాలని నిర్ణయించుకొని మేము మళ్ళీ హిందువుగా మారుతాము అని అనుకున్న వాళ్ళకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదోదకంతో సంప్రోక్షణ చేసి వాళ్లను హిందువులుగా మార్చేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. దానికి ఒక వేదిక ప్రాంగణం నిర్మిస్తుంది. అలాగే సామాజిక మాధ్యమాల్లో హిందూ ధార్మిక కార్యక్రమాల ప్రచారం చేపడతామని, స్కూల్ విద్యార్థులకు కూడా హైందవ ధర్మం విశిష్టత, ఆవశ్యకత తెలియజేసేలా కార్యక్రమాలు రూపకల్పన చేస్తామని భూమన వెల్లడించారు. తిరుమల స్థాయిలో తిరుపతి నగరాన్ని కూడా ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. యువతలో ధార్మిక భావాలు పెంపొందించేందుకు ప్రత్యేకంగా శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సదస్సులో వచ్చినటువంటి తీర్మానాలను తిరుమల తిరుపతి దేవస్థానం చేసేటువంటివి కొన్ని, మొత్తం అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంతో టైఅప్ అయ్యి చేసేటువంటివి కొన్ని, వాళ్ళు వాలంటరీగా చేసుకునేటువంటివి కొన్ని, ఇలా రకరకాలైనటువంటి తీర్మానాలు వచ్చినాయి. ఓ భిన్నాభిప్రాయాలు, ఆ భిన్నాభిప్రాయాలకు భిన్న వేదికలో అవసరం కూడా ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తించటం జరిగింది. అది ఆ అభిప్రాయాన్ని స్వాముల వారే చెప్పటం జరిగింది. కామన్గా చేసేటువంటివి తిరుమల తిరుపతి దేవస్థానం చేయగలిగేటువంటి పనులన్నింటినీ కూడా అతి తొందరలోనే కార్యరూపం దాల్పించేటట్టు చేస్తారు.